విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర 28వ తేదీ ప్రారంభించి 1వ తేదీ 5వ రోజు ఎర్రగొండపాలెం చేరుకోవడం జరిగింది. ఈరోజు ఎర్రగొండపాలెంలో ఉన్న మోడల్ డిగ్రీ కాలేజీని ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలిస్తూ ఉన్నాం. 2014లో ఈ మోడల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. మళ్ళా ఈ తర్వాత మళ్ళా పునఃప్రారంభిస్తామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ టైంలో మళ్ళా శంకుస్థాపనలు ప్రారంభ కార్యక్రమాలు ఇవన్నీ చేశారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది. 3 పార్టీలు మారినా మోడల్ డిగ్రీ కాలేజీ రూపురేఖలు మాత్రం ఎవరు మార్చలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మోడల్ డిగ్రీ కాలేజీని పూర్తి చేయటంలో ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందింది. ఈ ఎర్రగొండపాలెం అనేటువంటిది ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. జిల్లాలోనే ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించలేదు. మంచినీళ్ళు కానీ, మరుగుదొడ్లు కానీ, క్లాస్ రూములు కానీ ఏ సదుపాయం కల్పించకుండా అట్లానే ఉంచారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మొత్తాన్ని పూర్తి చేయాలి. ఈ యొక్క మోడల్ డిగ్రీ కాలేజీకి జిల్లాలను ఒక మోడల్గా తయారు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి ఈ యాత్ర సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి చేయాలి ఎర్రగొండపాలెంలోని మోడల్ డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలి ఎర్రగొండపాలెంలో నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలి ఇక్కడ ఎర్రగొండపాలెంలో నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలి ఎర్రగొండపాలెంలో నిర్మించిన మోడల్ డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలి ఎర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలి.